నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర స్పెషల్. ప్రపంచ చదరంగ టైటిల్ భారతదేశ సొంతమైంది. సుదీర్ఘ కాలం తర్వాత ప్రపంచ చదరంగ బోర్డుపై భారత్ కీర్తి పతాకం రెపరెపలాడింది. నూనూగు మీసాల భారతీయ కుర్రాడు దొమ్మరాజు గుకేష్ జగజ్జేతగా నిలిచాడు. వరల్డ్ చెస్ టైటిల్ గెలుచుకుని సరికొత్త రికార్డు సృష్టించాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత చదరంగంలో విశ్వ విజేతగా నిలిచిన ఘనత సొంతం చేసుకున్నాడు. ఈ అంశాలపై స్వతంత్ర స్పెషల్. పట్టుమని 18 ఏళ్లకే ప్రపంచ చదరంగ ఛాంపియన్ అయ్యాడు దొమ్మరాజు గుకేష్. ఇది రాత్రికి రాత్రి వచ్చిన విజయం కాదు. దాదాపు 10 ఏళ్ల పాటు అదే లక్ష్యంతో చేసిన కృషికి గుకేష్కు అందిన కానుక ఇది. ప్రపంచ చదరంగ చరిత్రను గుకేష్ తిరగరాశాడు. చదరంగ రికార్డుల దుమ్ము దులిపాడు. ప్రపంచ చదరంగ బోర్డుపై భారత జెండాను సమున్నతంగా నిలిపాడు. దొమ్మరాజు గుకేష్ ప్రపంచ చదరంగ బోర్డుపై భారత కీర్తి పతాకాన్ని సమున్నతంగా ఎగరేసిన భారతీయుడు. అంతేకాదు తెలుగు మూలాలున్న తమిళ యువకుడు. పట్టుమని 20 ఏళ్లు కూడా లేని వయసులో ప్రపంచ చదరంగ సింహాసనంపై ఓ విజేతగా, ఓ చక్రవర్తిగా ఆసీనుడయ్యాడు. 18 ఏళ్లకు చదరంగ సామ్రాట్గా దొమ్మరాజు గుకేష్ ఓ అపురూప విజయాన్ని సొంతం చేసుకున్నాడు. గుకేష్ వయసు రీత్యా చిన్నోడే, కాని బాగా తెలివైనవాడు. అంతేకాదు చదరంగం బోర్డుపై ఎప్పుడు ఏ పావులు కదపాలో బాగా తెలిసిన ఆటగాడు. వీటన్నింటితో పాటు ప్రత్యర్థి ఎత్తుగడలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అందుకనుగుణంగా పై ఎత్తులు వేయడంలో నిష్ణాతుడు. ఏదైనా గేమ్లో ఓటమి పాలైన అధైర్యపడని ధీరోదాత్తుడు. అంతేకాదు ఆట ఓటమి దిశగా వెళ్తున్నప్పుడు కూడా మనోధైర్యం కోల్పోని ధీరుడు. వీటన్నింటితో పాటు ఎంతటి ఒత్తిళ్లో కూడా బ్యాలెన్స్ తప్పని స్థితప్రజ్ఞత గుకేష్ సొంతం. వాస్తవానికి చదరంగం పుట్టింది భారతదేశంలోనే. అయితే ఎత్తులు, పై ఎత్తులకు మారుపేరుగా నిలిచే చదరంగం ఆటలో విదేశీయులే సత్తా చాటుతున్నారు. విశ్వనాథన్ ఆనంద్ తరువాత ప్రపంచ చదరంగ జగజ్జేతగా నిలిచిన రికార్డు సొంతం చేసుకున్నాడు గుకేష్. దిగ్గజ ఆటగాడు గ్యారీ కాస్పరోవ్ 22 ఏళ్ల వయసులో ప్రపంచ చదరంగ జగజ్జేతగా నిలిచాడు. అయితే గ్యారీ కాస్పరోవ్ రికార్డును దొమ్మరాజు గుకేష్ బద్దలు కొట్టాడు. గ్యారీ కాస్పరోవ్ 22 ఏళ్ల వయసులో జగజ్జేతగా నిలిస్తే మన గుకేష్ 18 ఏళ్లకే ప్రపంచ చదరంగ చక్రవర్తిగా జెండా ఎగరేశాడు. చైనా డిపెండింగ్ ఛాంపియన్ లిరెన్తో గుకేష్ ఆట మొదట్నుంచి ఉత్కంఠభరితంగా సాగింది. ఆట ప్రారంభమయ్యే నాటికి చాలా మంది చదరంగ పండితుల దృష్టిలో గుకేష్ ఫేవరెట్. అయితే ఆట ప్రారంభమైన తొలి గంటల్లో గుకేష్ కాస్తంత తడబడ్డాడు. అయితే తడబడ్డా మళ్లీ యుద్ధభూమిలో నిలబడ్డాడు. అంతేకాదు నిలబడి ఆధిక్యం సాధించాడు. ప్రపంచ చదరంగంపై భారతీయుల ఆధిపత్యాన్ని చాటుతూ చిన్ననాటి స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు గుకేష్. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఆఖరి గేమ్లో నల్లపావులతో ఆడుతూ గుకేష్ ఒత్తిడిని జయించిన తీరు అపూర్వం, అనితర సాధ్యం, అద్వితీయం. ప్రపంచ చదరంగ ఛాంపియన్ కావాలన్నది 10 ఏళ్లుగా గుకేష్ కంటున్న కల. దాదాపు 7 ఏళ్ల వయసు నుంచి ఇదే లక్ష్యంగా చదరంగ బోర్డు మీద పావులు కదపడం మొదలుపెట్టాడు గుకేష్. చివరకు ప్రపంచ చదరంగ డిపెండింగ్ ఛాంపియన్ లిరెన్ను ఓడించి తన జీవిత కలను సాకారం చేసుకున్నాడు గుకేష్. దీనికి ఫ్లాష్ బ్యాక్ ఉంది. అది 2013వ సంవత్సరం. ప్రపంచ చదరంగ ఛాంపియన్షిప్ కోసం కార్ల్సన్, విశ్వనాథన్ ఆనంద్ ఓ అద్దాల గదిలో కూర్చొని మ్యాచ్ ఆడుతున్నారు. ఆ దృశ్యాన్ని చూసిన గుకేష్కు పెద్దయ్యాక తాను కూడా అలాగే అద్దాల గదిలో కూర్చొని ప్రపంచ చదరంగ జగజ్జేత అవడం కోసం ఎత్తులు, పై ఎత్తులు వేస్తూ మ్యాచ్ ఆడాలనుకున్నాడు. ఆ లక్ష్యం కోసం నిర్విరామంగా పోరాడాడు. ఎప్పుడు చూసినా చదరంగం బోర్డు, నల్లపావులు, తెల్లపావులు, వాటితోనే ఎత్తులు, పై ఎత్తులు. ఇది తప్ప మరో ప్రపంచం తెలియదు గుకేష్కు. చివరకు తాను అనుకున్నది సాధించాడు.
నిశ్శబ్దం ఆవరించిన ప్రతిసారి దానిని పటాపంచలు చేస్తూ శబ్దం పుడుతుంది. భారత చదరంగంలో దాదాపు దశాబ్ద కాలంగా నిశ్శబ్దమే కొనసాగింది. విశ్వనాథన్ ఆనంద్ అనే ఓ భారతీయ ఆటగాడు ప్రపంచ చదరంగ ఛాంపియన్ అయిన తరువాత ఓ వెలుగు వెలిగాడు. అయితే ఆ తర్వాత విశ్వనాథన్ ఆనంద్ స్థాయి చదరంగ ఆటగాడు మళ్లీ రాలేదు. ఆ శూన్యం అలాగే ఉంది. దీంతో ఆ శూన్యాన్ని పూరించడానికి ఓ వెలుగు చుక్కలా దూసుకొచ్చాడు గుకేష్. ప్రపంచ చదరంగ చరిత్రను తిరగరాశాడు. చదరంగ రికార్డుల దుమ్ము దులిపాడు. భారతీయ చదరంగానికి ప్రపంచ కిరీటాన్ని తీసుకువచ్చాడు. అందరితో శభాష్ గుకేష్ అనిపించుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్గా నిలిచి భారత చదరంగ భేరీని మార్మోగించాడు. దొమ్మరాజు గుకేష్ తెలుగు మూలాలున్న తమిళుడు. గుకేష్ పూర్వీకులు ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి చిత్తూరు జిల్లా చెంచురాజు కండ్రిగ గ్రామస్తులు. అయితే ఆ తర్వాత గుకేష్ పూర్వీకులు చెన్నైకు తరలిపోయారు. చెన్నైలో 2006లో గుకేష్ జన్మించాడు. తండ్రి రజనీకాంత్ వృత్తిరీత్యా డాక్టర్, ఈఎన్టీ స్పెషలిస్ట్. తల్లి పద్మ మైక్రోబయాలజిస్ట్. గుకేష్ చక్కగా తెలుగు మాట్లాడతాడు. గుకేష్ అపురూప విజయం వెనుక తల్లిదండ్రుల కృషి ఉంది. గుకేష్ కోసం తండ్రి రజనీకాంత్ తన డాక్టర్ ప్రాక్టీస్ను పక్కన పెట్టేశాడు. తనయుడి కోసం అతడితో కలిసి టోర్నీలకు, విదేశాలకు వెళ్లడం అలవాటు చేసుకున్నాడు రజనీకాంత్. దీంతో మైక్రోబయాలజిస్ట్ అయిన తల్లి పద్మ సంపాదనతోనే ఇల్లు గడిచేది. చివరి గేమ్ గెలిచి బయటకొచ్చిన తర్వాత తండ్రిని హత్తుకుని గుకేష్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అంతేకాదు చెన్నైలో ఉన్న తల్లికి ఫోన్ చేసి మాట్లాడాడు. దీంతో తల్లి కొడుకులు భావోద్వేగానికి గురయ్యారు. More credit goes to his father actually, who has sacrificed his career for him. And also, one thing I want to mention, when he was young, he used to, when he has a bad tournament, he wants to withdraw from the tournament. But his father used to tell you should not quit. You should complete the tournament. Even if you lose 100 elo points, it's okay, but you should not quit. Wow. But as he grew up, I think he has taken it up, and the never give up attitude has come from his father. Nowadays, when even he has a bad tournament, if I tell him maybe you can quit, he never quits. So But he was asking about your picture. about this picture, I didn't see him for over a month, and after he qualified, he got barely 3 months to prepare, and was very much was always preparing. I didn't have any time with him, and after when I saw him in the airport, I become a little emotional. ఏవైనా ప్రపంచ చదరంగ క్రీడలో భారత కీర్తి పతాకాన్ని సమున్నతంగా ఎగరేశాడు గుకేష్. డిఫెండింగ్ ఛాంపియన్ లిరెన్లో గుకేష్ ఆడిన ఆట అద్భుతం. ఎప్పటికప్పుడు ప్రత్యర్థి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ మ్యాచ్ను గెలుపు తీరాలకు చేర్చాడు గుకేష్. 14వ గేమ్ డ్రా దిశగానే మొదట్లో సాగింది. దీంతో అందరూ ఈ గేమ్ డ్రా అవుతుందని భావించారు. విజేతను నిర్ణయించేందుకు టై బ్రేక్ తప్పదని కూడా భావించారు. అయితే 55వ ఎత్తులో లిరెన్ చేసిన ఘోరమైన తప్పిదం గేమ్ను మలుపు తిప్పింది. అంతిమంగా గుకేష్ జగజ్జేతగా నిలిచాడు. అన్ని గేమ్లను వరుసగా గెలుస్తూ విజేతగా నిలిస్తే అందులో కిక్కు ఏమాత్రం ఉండదు. ప్రత్యర్థి సవాల్ను దాటి ఒడిదుడుకులను వెనక్కి నెట్టి ఉత్కంఠను అధిగమించి అనుమానాలను పటాపంచలు చేసి ప్రపంచ చదరంగ టైటిల్ కొడితే ఆ మజాయే వేరు. దొమ్మరాజు గుకేష్ ప్రస్తుతం ఆ మజానే ఆస్వాదిస్తున్నాడు. 18 రోజుల పాటు సాగిన ప్రపంచ చదరంగ సమరంలో 14 గేముల పాటు ఒత్తిడిని తట్టుకొని ప్రత్యర్థిని చిత్తు చేసే వ్యూహాలకు పదును పెడుతూ విజయ తీరాలను చేరడమంటే మాటలు కాదు. అందుకే ఇప్పుడు దొమ్మరాజు గుకేష్ సూపర్ హీరోలా యావత్ ప్రపంచం ముందు నిలిచాడు. మొదట్లో డిపెండింగ్ ఛాంపియన్ లిరెన్ను ఓడించడం అంత సులభం కాదన్న సంగతి గుకేష్కు తెలిసొచ్చింది. అయినప్పటికీ గుకేష్ మనోధైర్యం కోల్పోలేదు. 3వ గేమ్లో విజయంతో లిరెన్ లెక్క సరిచేశాడు గుకేష్. తొలి 10 గేముల్లో 8 డ్రాలు, చెరో విజయంతో గుకేష్, లిరెన్ 5-5తో సమానంగా నిలిచారు.
చైనా ఆటగాడు లిరేన్పై గుకేష్ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. అక్కడక్కడా తడబడ్డా మళ్లీ సత్తా కూడదీసుకుని నిలబడ్డాడు గుకేష్. మొత్తం 14 గేముల్లో ఇద్దరు ఆటగాళ్లు హోరాహోరీ తలపడ్డారు. 13వ రౌండ్ ముగిసేసరికి ప్రత్యర్థి లిరేన్తో 6-5, 6-5 పట్టికతో సమంగా నిలిచాడు. దీంతో మ్యాచ్ మరోసారి ఉత్కంఠగా మారింది. ఒక దశలో గుకేష్ సామర్థ్యంపై సందేహాలొచ్చాయి. అంతేకాదు ఆఖరి రౌండ్లో నల్లపావులతో ఆడాల్సిన పరిస్థితి. కాగా ముగింపు రౌండ్లోనే లిరేన్ తెల్లపావులతో ఆడడానికి సిద్ధమయ్యాడు. తెల్లపావులతో ఆడ్డం లిరేన్కు కలిసొచ్చే అంశం. ఈ నేపథ్యంలో గుకేష్ కాస్తంత ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించాడు. అయితే ఒత్తిడిని జయిస్తూ చివరి వరకు మ్యాచ్ కొనసాగించాడు గుకేష్. చివరిదైన 14వ రౌండ్లో డిపెండింగ్ ఛాంపియన్ లిరేన్ను ఓడించాడు మన భారతీయుడు గుకేష్. 7-5, 6-5 పాయింట్లతో ప్రపంచ చదరంగ ఛాంపియన్గా గుకేష్ నిలిచాడు. Congrats. Your first morning as a world champion. Like I didn't sleep, so it's technically not. గుకేష్ అద్భుత విజయం భారత క్రీడాభిమానులను సంబరాల్లో ముంచెత్తింది. 4 గంటలకు పైగా సాగిన ఆఖరి గేమ్ 58 ఎత్తుల్లో ముగిసింది. ఒక దశలో పావులు కదపడంలో లిరేన్ ఓ ఘోర తప్పిదం చేశాడు. లిరేన్ చేసిన ఈ తప్పిదాన్ని గుకేష్ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఓటమితో టోర్నీని ప్రారంభించిన గుకేష్ చివరకు ప్రపంచ చదరంగ టైటిల్ను ముద్దాడాడు. చదరంగ సామ్రాజ్య జగజ్జేతగా నిలిచాడు. ఒక దశలో లిరేన్ డ్రా చేసుకునే ఉద్దేశంతో కనిపించిన గుకేష్ ఎండ్ గేమ్ను పొడిగించాడు. ఎండ్ గేమ్ మొదలయ్యేసరికి గేమ్ డ్రా అవుతుందని చాలా మంది చదరంగం పండితులు అంచనా వేశారు. అయితే ఇక్కడ అద్భుతంగా ఆడాడు గుకేష్. ఎంతో తెలివిగా పావులు కదిపాడు గుకేష్. అంతేకాదు చాలా తెలివిగా డిపెండింగ్ ఛాంపియన్ లిరేన్ ఓ పెద్ద తప్పు చేసేలా ఒత్తిడి పెట్టాడు. కాగా 55వ ఎత్తులో లిరేన్ ఏనుగును కదపడం గుకేష్కు బాగా కలిసొచ్చింది. ఈ దశలో లిరేన్ చేసిన తప్పును తనకు అనుకూలంగా గుకేష్ ఉపయోగించుకున్నాడు. చివరలో చేసిన తప్పిదానికి లిరేన్ భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆట ఎంతోసేపు సాగలేదు. చైనా గ్రాండ్ మాస్టర్ లిరేన్ ఓటమి అంగీకరించక తప్పలేదు. నూనూగు మీసాల భారతీయ చిన్నోడు గుకేష్ ప్రపంచ చదరంగ విజేతగా నిలిచాడు. గుకేష్ లిరేన్ మధ్య 14వ గేమ్ డ్రా దిశగానే మొదట్లో సాగింది. ఇద్దరి దగ్గర ఒక్కో ఏనుగు వంటే ఉన్నాయి. అయితే లిరేన్ కంటే అధికంగా గుకేష్ దగ్గర ఒక భటుడున్నాడు. దీంతో అందరూ ఈ గేమ్ డ్రా అవుతుందని భావించారు. విజేతను నిర్ణయించేందుకు టై బ్రేక్ తప్పదని కూడా భావించారు. అయితే 55వ ఎత్తులో లిరేన్ చేసిన ఘోరమైన తప్పిదం గేమ్ను గుకేష్కు అనుకూలంగా మార్చింది. Support for me in the past 6 months for the preparation of the World Championship. So, although he's not part of my chess team, he has been a very, very important person in my team and my journey towards this match. So, I'm really glad to have you here, Paddy, and thank you so much. I would also like to thank in the last 2 days I slept very well. I was sleeping at least 8 hours, and like I made some changes on the rest day, and it really helped. And the previous game, the game 13 and game 14, I felt quite fresh on the board, and I was able to play long games and put a lot of pressure on my opponent. So yeah, sleep is a very important part, and I would like to thank Paddy for suggesting these changes, which really helped. ఇదిలా ఉంటే విజేతగా నిలిచిన గుకేష్కు ట్రోఫీతో పాటు 11.45 కోట్ల నగదు బహుమతి కూడా దక్కింది. రన్నరప్గా నిలిచిన లిరేన్కు 9.75 కోట్లు గెలుచుకున్నాడు. కాగా ఈ ఛాంపియన్షిప్ మొత్తం ప్రైజ్ మనీ 21.17 కోట్లు. ఒక గేమ్ గెలిచిన ఆటగాడికి 1.69 కోట్లు లభిస్తాయి. 3 గేమ్లు నెగ్గిన గుకేష్కు 5.07 కోట్లు, 2 గేమ్లు గెలిచిన లిరేన్కు 3.38 కోట్లు లభించాయి. కాగా మిగిలిన ప్రైజ్ మనీని సమానంగా పంచారు. గుకేష్ ఓ భిన్నమైన చదరంగం ఆటగాడు. గుకేష్ వ్యూహాలు వేస్తే ప్రత్యర్థికి అర్థం కావడానికి చాలా సమయం పడుతుంది.
ఈ తక్కువ సమయంలోనే తన మార్క్ ఎత్తుగడలతో ప్రత్యర్థిని పూర్తిగా డీలా పడేటట్లు చేస్తాడు. అంతిమంగా విజేతగా నిలుస్తాడు. దొమ్మరాజు గుకేష్ ఓ అద్భుతమైన చదరంగం ఆటగాడు. చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద ఆటగాళ్లు మ్యాచ్లు ఆడే తీరు చూసి తనను తాను ఓ మంచి ప్లేయర్గా తీర్చిదిద్దుకున్నాడు. ప్రస్తుతం మన దేశంలో చదరంగం ఆడేవారు ఎంతోమంది ఉన్నారు. అయితే వీరిలో గుకేష్ ఆట తీరు ప్రత్యేకమంటారు చదరంగ నిపుణులు. దూకుడుగా ఎత్తులు వేయడంలో గుకేష్ నేర్పరి. ఇలా దూకుడుగా ఎత్తులు వేసి ఎదురుగా కూర్చున్న ప్రత్యర్థిని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేస్తాడు. అలా ప్రత్యర్థి తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు తన గేమ్ను ఎలా గెలుపు తీరాలకు చేర్చాలా అనే అంశం ఆలోచిస్తాడు. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్షిప్లో 3వ గేమ్లో గుకేష్ అచ్చంగా ఇలాగే ఆట ఆడాడు. గుకేష్ వ్యూహాలు ప్రత్యర్థులకు ఒక పట్టాన అర్థం కావు. ఈ వ్యూహాలు అర్థం చేసుకోవడానికి ప్రత్యర్థులకు చాలా కాలం పడుతుంది. ఇక గేమ్ జరుగుతుంటే గుకేష్ కళ్లు మూసుకొని ఆలోచిస్తాడు. అప్పుడే అతడి బుర్రలో వ్యూహాలన్నీ మొదలవుతాయి. అప్పుడు గుకేష్ మౌన ముద్రలో ఉన్న ఒక యోగి పుంగవుడ్లా కనిపిస్తాడు. కళ్లు తెరిచి వెంటనే తమ ఎత్తుగళ్లను అమలు చేస్తాడు. కాగా చదరంగ శిక్షణలో కంప్యూటర్లది కీలక పాత్ర. అయితే గుకేష్ మాత్రం సంప్రదాయ శిక్షణ, క్లాసికల్ ఫార్మాట్పై ప్రేమతో గేమ్లు ఆడుతున్నాడు. మొదటినుంచి కోచ్ల శిక్షణలో చదరంగం బోర్డుపై గేమ్లాడుతూ ఓ మంచి చెస్ ప్లేయర్గా ఎదిగాడు. అయితే చిన్న చిన్న విజయాలతో సంతృప్తి పడే రకం కాదు గుకేష్. ఏకంగా ప్రపంచ చదరంగ జగజ్జేతగా నిలవాలని చిన్నప్పుడే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆ లక్ష్య సాధన కోసం పక్కా ప్రణాళికతో చదరంగం ఆడడం మొదలుపెట్టాడు. చదరంగం ఆటలో మెళకువలను ఔపాసన పట్టాడు. తాజాగా ప్రపంచంలో 3వ అతిపిన్న వయస్సు గ్రాండ్ మాస్టర్గా నిలిచాడు గుకేష్. చదరంగం ఆడడానికి కుటుంబానికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా ప్రస్థానాన్ని నిలిపివేయలేదు. కొన్నిసార్లు గుకేష్ను విదేశాలకు టోర్నీలకు పంపడానికి తల్లిదండ్రుల దగ్గర డబ్బులుండేవి కావు. దీంతో తల్లిదండ్రులు నిధులు సేకరణ కూడా చేపట్టారు. 2020 నుంచి వెస్ట్ బ్రిడ్జ్ ఆనంద్ చెక్ అకాడమీలో విశ్వనాథన్ ఆనంద్ చేసిన మార్గనిర్దేశనం గుకేష్ కెరీర్ను మలుపు తిప్పింది. దీంతో క్రమంగా ఆటలో రాటుదేలిన గుకేష్ 2022లో చదరంగ దిగ్గజం కార్ల్సన్పై గెలిచాడు. అంతేకాదు కిందటేడాది ఆసియా క్రీడల్లో పురుషుల జట్టుతో రజతం సొంతం చేసుకున్నాడు. అలాగే ఈ ఏడాది క్యాండిడేట్స్ మాస్టర్ టోర్నీలో అత్యుత్తమ ఆటగాళ్లను దాటి ఛాంపియన్గా నిలిచాడు గుకేష్. దీంతో 17 సంవత్సరాలకే ప్రపంచ ఛాంపియన్షిప్స్కు అర్హత సాధించిన ఘనత సాధించాడు. వీటన్నింటితో పాటు చెస్ ఒలింపియాడ్లో భారత పురుషుల జట్టు చారిత్రక స్వర్ణం సాధించడంలో గుకేష్ కీలక పాత్ర పోషించాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలిచిన గుకేష్ను విశ్వనాథన్ ఆనంద్ అభినందించారు. 18 సంవత్సరాలకే ప్రపంచ ఛాంపియన్ కావడం చిన్న విషయం కాదన్నారు విశ్వనాథన్ ఆనంద్. విజయం తర్వాత గుకేష్ ప్రవర్తించిన తీరు గొప్పగా అనిపించిందన్నారు. Well, obviously very happy for him, happy for India, and trying to take it in that there's an 18-year-old world champion. And Vishy, Gukesh revealed his team of seconds. It was Gaevsky, of course, who has worked with you. He's well known as Gukesh's head trainer. But then the other players, Wojtaszek, Duda, Vincent. I guess you might have an idea about this. So can you tell us a bit about that, about the team, about your... Look, I know the team. I visited them in one training session, and in the Leela actually, when so it was nice, but okay, already Gaevsky, Radek, you can see there's a lot of old colleagues over there. అలాగే గుకేష్ అద్భుత విజయం వర్ధమాన చదరంగ క్రీడాకారులకు తప్పకుండా స్ఫూర్తి ఇస్తుందన్నారు విశ్వనాథన్ ఆనంద్. మొత్తం మీద గుకేష్ అద్భుత విజయంతో భారతీయ క్రీడాభిమానుల ఆనందానికి అవధులు లేవు.
ఏది ఏమైనా భారతదేశానికి చాలా కాలం తర్వాత ఒక అపురూప విజయాన్ని అందించాడు గుకేష్. ఇది వాళ్ళ స్వతంత్ర స్పెషల్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.